తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినాబాట పట్టనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు. 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు ఆయన. అలాగే పార్టీ హైకమాండ్ ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించే అవకాశం ఉంది. ఇక నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కార్పొరేషన్ పదవులపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినాబాట పట్టనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు. 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు ఆయన. అలాగే పార్టీ హైకమాండ్ ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించే అవకాశం ఉంది. ఇక నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కార్పొరేషన్ పదవులపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లభించిందా? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ అయితే ఈ నెల అమెరికా పర్యటన నుండి వచ్చిన రేవంత్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా ఈరోజు 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అదేవిధంగా ఖమ్మం పర్యటన అనంతరం ఖమ్మంలో కూడా వైరాలో బహిరంగ సభలో కూడా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన రుణమాఫీని ప్రకటిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీలో రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోరారు. అదేవిధంగా ఏదైతే అంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ అభివృద్ధి నిధులకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలతో నరేంద్ర మోడీని కలవన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులపై కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. మరొక వైపు చాలా రోజుల నుండి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి పార్టీ వ్యవహారాలకు సంబంధించి పిసిసి అధ్యక్ష పదవితో పాటు ఇటు మంత్రివర్గ విస్తరణ కూడా చేపడుతున్న నేపథ్యంలో కూడా ఆ అంశాలు కూడా ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వీటిపై ఢిల్లీ వెళ్ళేసిన రేవంత్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఇది కొలికి తీసుకొచ్చే అవకాశం. ఎందుకంటే ఆషాఢ మాసం ముగిసింది. ఆషాఢ మాసంలో ముందు చేపడతారని భావించినప్పుడు కూడా ఆషాఢ మాసం అడ్డంకిగా మారిందని కూడా ప్రస్తుతం అంశాలు పెండింగ్ పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవితో పాటు ఏదైతే 2వ దఫా కార్పొరేషన్ కి సంబంధించిన పదవుల అంశాలు కూడా ఇప్పటికే కొలికి అంటే రేవంత్ రెడ్డి కొలికి తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఢిల్లీ పెద్దలతో హైకమాండ్ తో కూడా చర్చించి వాటి మీద కూడా ఆమోద ముద్ద వేయిస్తారని చెప్పొచ్చు. మరొక వైపు దాదాపు ఈ ఆషాఢ మాసం లోపు పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అధ్యక్ష మార్పు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ పదవులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఫైనల్ అవుతాయని కూడా గాంధీ భవన్ వర్గాల ద్వారా సమాచారం. మరొక వైపు ఈ 3 రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీని మకాం వేసి ఇటు పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఢిల్లీలో ఉండి వీటికి సంబంధించి వాటిపై కూడా మాట్లాడతారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని చెప్పొచ్చు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.